హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ ఎందుకో ఏదో తినాలనిపిస్తూ ఉంది. సరే తినాలని ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఫ్రిడ్జ్ తీయంగానే బెండకాయ కనిపించింది. ఓకే, బెండకాయ పకోడీ చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ఒక బెండకాయని తీసుకొని 4 పీసులుగా కట్ చేసుకోండి. నేను కట్ చేసి చూపిస్తున్నా మీకు. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కొంచెం లైట్గా కారం వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేయండి. వేసుకున్న తర్వాత శనగపిండి వేసేయండి. అందులో నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి అందులో వేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత అంత మంచిగా కలిపేసేయండి. మన బెండకాయ ముక్కలకి అంత పట్టేసేయాలి. మనం వేసిన ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, శనగపిండి, బియ్యం పిండి అంతా ముక్కలకు పట్టేలాగా ముందు కలిపేసేయండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. చాలా తక్కువ అండి, అసలు వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. ఊరికి అట్లాగా జీలకరించండి వాటర్ని. ఎందుకంటే మనకి బెండకాయలు ఆల్రెడీ కొంచెం తేమగా ఉంటాయి కదా. అలా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ అలా పెట్టిన తర్వాత హీట్ అయింది కదా, హీట్ అయినాక నేను ఇంకొక వైపు టీ కూడా పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి తీసుకెళ్ళి అందులో వేసేయండి. చిన్నగా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేయండి. చిన్నగా వేసుకొని చిన్న మంట పెట్టుకోండి. పెద్ద మంట అసలు వద్దు గ్యాసు. బెండకాయ పకోడీ టీ ఈవినింగ్ స్నాక్ ఎందుకు తినాలనిపించింది, చేశాను. తర్వాత ఇంట్లో నేరేడుకాయలు ఉన్నాయి, అవి కడిగేసి ఇలా ఎంతమంది తింటారు, అవి కడిగేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసేయండి. అందులో సాల్ట్ వేసి అంతా కలిపేసి తినేసేయండి. ఇలా ఎంతమంది తింటారో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు నేరేడుకాయలు తిన్నా ఇలాగే తింటాను. ఓకేనండి, బాయ్.